నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలానే హిందూ సంఘాల నేత దుర్గా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, కృష్ణా జలాలపై సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత ఆయన సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపించినా లేదంటే నిర్లక్ష్యం వహించినా ఆ మేరకు ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం, అలాగే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నట్టు లెక్క. ఈ లెటర్ చూసిన తర్వాత ఇంత వర్క్ చేసి దీని మీద ఇంత మంచి లెటర్ పంపించారు, దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చర్యలు తీసుకోవాలి. దీన్ని సమీక్షించి ఇమీడియట్ గా అసలు నీటిపారుదల శాఖ మంత్రితోటి ఈ విషయాలన్నిటి మీద సమీక్ష చేసి అసలు మనం ఏ విధంగా ఈ విషయంలో ముందుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణకి ఎక్కువ ప్రయోజనాలు కలగకుండా, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా. తెలంగాణకి ప్రయోజనాలు వస్తే ఇబ్బంది లేదు, కానీ ఆ మేరకు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందులు కలిగితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం మనది. సో అందువల్ల ఏమాత్రం జలాల విషయంలో ఇబ్బందులు కలిగినా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ లెటర్ నా దగ్గర కూడా ఉంది. ఈ లెటర్ చూస్తే దీంట్లో ఇప్పుడు మనకి వాస్తవంగా ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి మొత్తం ఉన్న నికర జలాలు, మన కృష్ణా నదిలో ఉన్న నికర జలాల మీద 811 టీఎంసీల నికర జలాల మీద వాస్తవంగా మనకి తెలంగాణకి రావాల్సిందేమో 298, మనకేమో 512 టీఎంసీలు రావాలి. దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకే ఒక 700 చిల్లర కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం ఒప్పుకున్నాం అంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. మన రాష్ట్ర రైతులకి అసలు నీళ్ళు లేకుండా పోతాయి. ఇంకోటి ఆల్రెడీ వాళ్ళకి ముందు ఇచ్చిన దానికన్నా కూడా భీమా ప్రాజెక్ట్ లో ఒక 20 టీఎంసీలు ఎక్స్ట్రా ఇచ్చారు. వాస్తవంగా 278.96 టీఎంసీలే వాళ్ళకి ఇవ్వాలి, కానీ భీమా ప్రాజెక్టుకి వాళ్ళ దానికి ఇంకొక 20 టీఎంసీలు యాడ్ చేయడం వల్ల 298.96 టీఎంసీలు వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది. ఇది కాదని చెప్పి విభజన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుందంటే మాకు ఎక్కువ కావాలని అడుగుతుంది. యాక్చువల్ గా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఈ నికర జలాల మీద. మనం ఏదైతే చెప్పామో 811లో మనకి 512, వాళ్ళకి 298 అనేది ఏదైతే చెప్పామో రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది రెచ్చగొట్టడం వల్ల లేదు మాకు ఎక్కువ కావాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా మాట్లాడడం మొదలెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ వాదనని మనం యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళ వాదన యాక్సెప్ట్ చేస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు చాలా నష్టపోతారు. చాలా పొలాలు బీడుబారిపోయే పరిస్థితులు ఉంటాయి. అన్నిటికన్నా దీంట్లో ఎత్తి చూపిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎత్తి చూపించే అంశం ఏంటంటే మన రాష్ట్రం తరఫున వాదించే లాయర్లు సరిగా వాదించట్లేదు. దీని మీద చాలా పెద్ద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అవసరమైతే లాయర్లు మార్చాలి. ఎందుకంటే ఇందులో క్లియర్ గా చెప్పారు, ఆ లాయర్ల పేరు కూడా ఇందులో చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ తరఫున వాదించిన వైద్యనాథన్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సందర్భంగా ఏపీకి వాదిస్తున్న ఏకే గోయల్ ఇచ్చిన సమాధానాలు, స్పందించిన తీరు అతి దారుణం. ఇది కృష్ణా జలాలపై మనకున్న హక్కు జలాలను వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం చేస్తోంది అని క్లియర్ గా చెప్పారు. అంటే ఆ లాయర్ ఏదైతే వాదనలు చేస్తున్నారో ఆ వాదనలు మనకి ఇబ్బంది కలిగించేలాగా ఉన్నాయి. అంటే మన రాష్ట్రానికి సపోర్ట్ లేకుండా అవతల తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ ఇచ్చేలాగా ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా వాదనలు చేస్తున్న వాళ్ళతో సహా, వాళ్ళ పేరుతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చాలా దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో రాజకీయ అంశం కాదు. ఇది మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఎత్తి చూపాయి, దానికి ఏదో మనం సమాధానం చెప్పాలి, ఏదో అలా కాదులే ఇలాగని చెప్పి తప్పించుకోవాలి. ఇలాంటివన్నీ చేయడానికి ఇందులో అసలు కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అవకాశం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం తాకట్టు పెట్టడానికి వీల్లేదు. ఏ ఒక్క ఆంధ్రుడు కూడా యాక్సెప్ట్ చేయడు ఈ విషయంలో. కాబట్టి చాలా సీరియస్ గా అప్పుడు అవసరమైతే ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పారో, ఏకే గోయల్ అని పేరు చెప్పారో, ఆయన అవసరమైతే మార్చి ఇంకా సమర్థుడైన వాళ్ళని పెట్టడమా, లేదంటే ఆయనకి ఇంకా ఇన్ఫర్మేషన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
మన వైపున సమర్థవంతంగా వాదనలు వినిపించేలా చేయడం, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఇది కాకపోతే దీని మీదే ఇంత మనం నిర్లక్ష్యం అయితే ఇప్పుడు ఆల్మట్టి ఒక పక్కన ఎత్తు పరిస్థితుల్లో ఎత్తు పెంచకూడదని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా దీని మీద ఖండనలు వస్తాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, ఊరుకోము అని చెప్పి కనీసం వాళ్ళు మంత్రులు మాట్లాడతారు ఆల్మట్టి మీద. ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడు. మరి ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? పోనీ అక్కడ ఉన్నదేమన్నా పోనీ బీజేపీ ప్రభుత్వం, మీరు ఏదో కూటమిలో ఉన్నారు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా అంటే బీజేపీ ప్రభుత్వం కూడా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అక్కడ కర్ణాటక విషయంలో? కాబట్టి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆల్మట్టి ఎత్తుకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తూ ఉంటుంది. గమనించారు? అవును, అదే చెప్తున్నా. అంటే దాని మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఏ కారణాల చేత ఉన్నా కానీ దీని మీద నిర్లక్ష్యం జరుగుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. పైగా మనకు ఇంకొక వైపున ఇప్పుడు పోలవరం విషయంలో పోలవరం కూడా ఎత్తు తగ్గిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తున్నప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని మీరు ఎత్తు తగ్గించారు? ఎత్తు తగ్గిస్తే కనుక తెలంగాణలోంచి మనం 5 గ్రామాలు కలుపుకున్న ప్రయోజనం ఏంటి? మనకి గ్రావిటీలో ఫోర్స్ ఇంకా తక్కువ అవుతుంది, నీళ్లు తక్కువ అవుతాయి. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. నేను బ్రహ్మాండంగా చేసేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను అమరావతి పోలవరం ఎప్పుడు చెప్తారు? మరి పోలవరం ఎత్తు తగ్గిస్తున్నప్పుడు మీరు ఎందుకని అబ్జెక్షన్ పెట్టలేదు? గతంలో మీరు విమర్శలు చేశారు, గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు ఎందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తే ఒప్పుకోము అని ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు మీరు? పోలవరం ప్రాజెక్ట్ మీద అదేదో చేస్తున్నాం అంటారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీద మీరు చర్యలు తీసుకోకపోతే దాని వెంటనే ఇమ్మీడియట్ గా దాన్ని కూడా సైమల్టేనియస్ గా సమర్థవంతంగా కట్టకపోతే మీరు గూగుల్ కి విశాఖపట్నంలో మీరు స్థలాలు ఇచ్చేసారు. గూగుల్ వచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు వైజాగ్ లో ఎంత నీళ్లు వాడతారో అంత నీళ్లు ఎక్కువ కావాల్సి వస్తాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ కూడా పోలవరం నుంచి రావాల్సిన నీళ్లే. మీరు పోలవరం ఎత్తు పెంచకపోతే విశాఖపట్నం దాకా, శ్రీకాకుళం దాకా నీళ్లు రావు. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీరు అక్కడ పోలవరం దగ్గర కట్టకపోతే మళ్ళీ విశాఖపట్నానికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఇంత ఇంటర్లింక్ ఉన్న అంశాల మీద అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? కరెక్ట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరెక్ట్ గా దీని మీద ఈ విషయాలన్నింటినీ ఆయన రైజ్ చేశారు. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర హక్కులను కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని. మీరు ఫెయిల్ అయ్యింది అన్న మాటను ఒప్పుకుంటారా? మీకు అనిపిస్తుందా అలాగా? అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పలానా లాయర్ కూడా సరిగ్గా మాట్లాడట్లేదు అక్కడ అని ఎప్పుడైతే చెప్పారో అది గనక వాస్తవం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే లెక్క. ఏ మాత్రం ఈవెన్ ఒక్క టీఎంసీ తెలంగాణకి వెళ్ళినా కూడా మనం ఫెయిల్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ ఒప్పందాలు అయిపోయినాయి. గత ముఖ్యమంత్రి దాన్ని మీద యాక్సెప్ట్ చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు, ఎందుకని మీరు సమర్థవంతంగా మాట్లాడట్లేదు అంటే అక్కడ మీ శిష్యుడు ఉన్నాడనా? ముఖ్యమంత్రి గారి మీ శిష్యుడు ఉన్నాడనా? రేవంత్ రెడ్డి ఉన్నాడనా? పోనీ అక్కడ ప్రభుత్వం అయితే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాదు, మీ కూటమితో దానికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ ఆల్మట్టి విషయంలోనూ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణలో విషయం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మీరు మాట్లాడక, ఇక్కడేమో తెలంగాణనేమో మాకు ఎక్కువ నీళ్లు కావాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్ తరఫున సమర్థవంతంగా మీరు వాదనలు వినిపించకపోతే మీ శిష్యుడి కోసం మీరు ఏమన్నా కాంప్రమైజ్ అవుతున్నారా అని మామూలు సామాన్య జనం అనుకునే ప్రమాదం ఉంది కదా. మరి దాన్ని ఎందుకు మీరు దృష్టిలో పెట్టుకోవట్లేదు? ఇది కాకుండా బనకజర్ల మీద బనకజర్లని మేము ప్రెస్టేజియస్ గా తీసుకున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే బనకజర్ల మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అబ్జెక్షన్ చెప్పింది. అక్కడ తెలంగాణకు సంబంధించిన మంత్రి అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి వాళ్ళ కంప్లైంట్ల మీద కంప్లైంట్ చేసి ఇప్పుడు బనకజర్లు అవ్వకుండా చేశారు. అంటే బనకజర్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే లెక్క కదా. ఇప్పుడు ఆ బనకజర్ల విషయంలో మళ్ళీ ప్లాన్లన్నీ మారుస్తున్నారు. వేరే దగ్గర ఎక్కడో తీసుకొస్తాము, బనకజర్ల కన్నా కూడా ఇంకా ముందుకే తీసుకొచ్చి అక్కడతో ఆపుతామని చెప్తారంటే
ఆ మేరకు మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాటలు మార్చి బనకచర్ల అని చెప్పకుండా ఇంకా వేరే పేరుతో ఏదో పెడుతుందని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ కృష్ణా జలాలు నీటి విషయాల్లో, నీటి పంపకాల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. మీ శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్న చోటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అక్కడ మంత్రులు సమర్థవంతంగా మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి. అట్ ది సేమ్ టైం గురువు అని చెప్పుకునే మీరు మిస్ అవుతున్నారు, మీరు ఫెయిల్ అవుతున్నారు, మీ మంత్రి ఫెయిల్ అవుతున్నాడు. ఈ రెండు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? ఈ రెండు జరగడం వల్ల బనకచర్ల ప్రాజెక్టు పోయే, ఇప్పుడు ఈ అక్కడ ఆల్మట్టి ఎత్తి పెంచితే కనుక ఆ మేరకు నీళ్లు పోయే మనకి. అది కాకుండా ఇక్కడ పోలవరంలో ఎత్తు తగ్గిస్తే మళ్ళీ ఆ మేరకు మనకి నష్టం జరుగుతుంది. ఇవన్నీ కాక అసలు నికర జలాల్లో మన వాటా తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ రైతులు ఇవాళ నేను ఎక్కడో చూసిన అరటి రైతులు పాపం అరటి పళ్ళన్నీ కూడా నేల మీద వదిలేసి ట్రాక్టర్లతో తొక్కించేసి చాలా బాధపడుతున్నారు వాళ్ళు. నిజంగా చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అరటి పండుగ కూడా కనీసం మనం మద్దతు ధరలు ఇప్పించలేకపోతున్నాం అంటే ఏంటి? ఏం చేస్తున్నాం అసలు? మనం ఏం ప్రభుత్వం చేస్తున్నాం? ఏం పరిపాలన చేస్తున్నాం? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఒక అరటి పళ్ళు రైతులు, టమాటా రైతులు ఈ పరిస్థితులు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఇక ప్రతి రైతు ఇదే పరిస్థితి అవుతుంది. వరి పండించే రైతు కూడా నేను పండించలేను బాబు అని చెప్పి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి మనకి ఇక్కడ నీళ్లు కనుక తగ్గిపోతే. సో కృష్ణా జలాల విషయం అనేది చాలా తీవ్రమైన అంశం, చాలా సీరియస్ అంశం. దీని మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంశాలను లేవనెత్తారో వాటన్నిటికీ సీరియస్ గా పరిగణించాలి. అక్కడ అవసరమైతే మాట్లాడే లాయర్ని మార్చాలి. ఇక్కడ మన మంత్రి కూడా చాలా సమర్థవంతంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మాట్లాడాలి. ఇవన్నీ చేస్తేనే తప్ప అవతల ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు మనం దాంతో పోటీ పడి సమర్థవంతంగా మన వాదనలు వినిపించలేకపోతే శాశ్వతంగా నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి. ట్రిబ్యునల్ విషయం సామాన్యంగా అది ఒకసారి తేడా వచ్చిందంటే అది చాలా సంవత్సరాల పాటు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు ఉన్న దాంట్లో ఇంకెందుకు తగ్గించుకోవాలి? మనకు ఆల్రెడీ తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న తీర్పుల్ని ప్రతికూలంగా మనమే మార్చుకుంటామా మన అసమర్థంగా వాదనలు వినిపించి? కాబట్టి చాలా సీరియస్ గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఈ లెటర్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అండ్ శ్రీరామ్ గారు, ఇప్పుడు అన్ని రాష్ట్రాల పోలీసు ఆ వ్యవస్థకు సంబంధించిన పనితీరుకు సంబంధించి ర్యాంకింగ్ ఇస్తే ఏపీ పోలీసులు లాస్ట్ లో ఉన్నారండి. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే పోలీసులు లాస్ట్ లో ఉన్నారంటే ప్రభుత్వం లాస్ట్ లో ఉందని అర్థం. ప్రభుత్వమే పోలీసు అంటేనే ప్రభుత్వం. అంటే పోలీసులు ఆఖరిగా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అని అర్థం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉందండి? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది? డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్న లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అంటే ఎంత ఇబ్బందికరమైన విషయం. పైగా ఉన్న ఆవిడేమో ఆ మంత్రి గారిని పెట్టారు, ఆవిడ మీదేమో ఇప్పుడు అనితి గారి మీద, ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద సరిగా పనిచేయట్లేదు, మీ పోలీసులు సరిగా పనిచేయట్లేదు, ఇలాగైతే నేను ఊరుకోను, అవసరమైతే నేనే మా హోంశాఖను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమిలో ఉన్న నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే 10 సార్లు చెప్పాడు ఇప్పటికీ పోలీసులు సరిగా పనిచేయట్లేదని. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లా. నేను అవసరమైతే నేను హోంశాఖ తీసుకుంటాను అని చెప్పినా కూడా నిద్ర లేవట్లేదు. ఆ మంత్రుల్లో నిద్ర లేవట్లేదు, ముఖ్యమంత్రి గారు నిద్ర రావట్లేదు. మరి పోలీసుల్ని సమర్థవంతంగా పనిచేయించే కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అర్థం కాదు. అక్కడ మన భీమవరం దగ్గర ఒక డిఎస్పీ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తే అబ్బాయి అదేం లేదని చెప్పి తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వరుసగా వచ్చేసి అబ్బాయి అదేం లేదు, అతను బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పి ఒక డిఎస్పీకి భజన చేస్తారు అందరూ. ఏం చేస్తున్నా అంటే మీరు భజన చేశారు, అంత బ్రహ్మాండంగా పనిచేసేవాడు అయితే భజన చేస్తే తప్పలేదు. మరి ఏంటి రిజల్ట్స్ ఏంటి? అందరికన్నా ఆఖరిలో ఎందుకుంది పోలీస్ వ్యవస్థ? అంటే ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటారు మీరు? శాంతి భద్రతలు కాపాడడంలోనా? లేదు అని అంటే మనం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తున్నాం. ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారు అంటే వెంటనే కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత కూడా చెప్తున్నాను నేను, కోర్టు మీరు ఇట్లా ప్రవర్తించొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఎవరైనా క్వశ్చన్ చేశారు, గొంతు విప్పారు అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టాడు. జర్నలిస్టులు మాట్లాడే హక్కు లేదు వాళ్ళకి, మాట్లాడే అర్హత లేదు అన్నట్లుగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టాడు. ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. కానీ వీళ్ళు చేసినవి తప్పులు అని చెప్పి కోర్టులు మట్టిగా లేస్తున్నాయి కదా ఎక్కడికి వెళ్ళినా కూడా.
ఇప్పుడు నిన్న వెంకటరెడ్డి గారి విషయంలో ఏం జరిగింది? ఎందుకని ఆయనకి ఇమ్మీడియట్ గా బెయిల్ వచ్చింది? అంటే మీరు చేసినవన్నీ కూడా మీరు ఎఫ్ఐఆర్ లో ఏవైతే పెట్టారో అవేమి పెద్ద సీరియస్నెస్ లేదు దాంట్లో. అసలు మీరు నోటీస్ ఇవ్వలేదు. 41 నోటీస్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సిఆర్పిసి ప్రకారం 41 ఇప్పుడు దానికి వేరే బిఎన్ఎస్సి ప్రకారం ఏదైనా నోటీస్ ఇవ్వకుండా ఎట్లా మీరు అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వం హయాంలో ఇలాగే చేశారని చెప్పి మీరు అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించారు, పట్టాభి విషయంలో విమర్శించారు. ఇప్పుడు మీరు కారుమూరి వెంకటరెడ్డి విషయంలో మీరు అదే పని ఎందుకు చేశారు? దీని సమాధానం చెప్తే అడుగుతారు కదా ప్రజలు. అప్పుడు ఎలాగైతే అప్పుడు మీరు కరెక్ట్ అని అనుకున్నారో ఇప్పుడు వీళ్ళని కరెక్ట్ అనుకుంటారు కదా. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి విషయంలో మీరు కరెక్ట్ గా తప్పు చేశారు కాబట్టి మీరు అసలు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇచ్చారు కాబట్టి ఏమైంది? సుప్రీంకోర్టు గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి మీకు తెలుసా అని చెప్పి పోలీసులను అడగాల్సిన పరిస్థితి. ఎట్లా తీసుకొచ్చారు అసలు మీరు నోటీస్ కూడా ఇవ్వకుండా అని? అంటే ఏంటి? మీరు నియంతృత్వంగా వ్యవహరించారనే కదా. వెంకటరెడ్డి విషయంలో ఖచ్చితంగా నియంతృత్వంగా వ్యవహరించారనే కదా. క్లియర్ గా 2 రోజులు 3 రోజుల క్రితం జరిగిన దాంట్లోనే ఈ ఉదాహరణ కనిపిస్తుంది మనకి. సరే గతంలో జరిగినవన్నీ పక్కన పెట్టండి, లేటెస్ట్ గా క్లియర్ గా కనిపిస్తుంది మనకి. అందువల్ల ఏంటంటే కొంత కక్ష సాధింపు అనేది ఇప్పుడు రెడ్ బుక్ ఏదైతే అన్నారో, రెడ్ బుక్ లో నిజంగా మీరు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే చర్యలు తీసుకోండి, ఎవరు కాదంటారు. కానీ తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వట్లేదు. ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే మీకు కోర్టుల నుంచి ఇలాగే వస్తాయి. మన దానివల్ల ఏమవుతుంది? ఈ ఒక్క కేసు చాలు అసలు మనం లాస్ట్ లో ఉండడానికి. కారుమూరి వెంకటరెడ్డి ఇష్యూ ఒకటి చాలు మనం పోలీసులు అంతా కూడా ఆఖరిలో ఉన్నారని చెప్పడానికి. సో అంటే ఎక్కడో ఎవరి వైపు నుంచో ప్రెజర్స్ ఉన్నాయి పోలీసుల మీద ప్రెజర్ పెట్టి పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోకుండా చేస్తే ఇలాంటి రిజల్ట్లే వస్తాయి. మిగతా పోలీసులకి మన పోలీసులకి క్లియర్ గా తేడా కనబడుతుంది. కాబట్టి అలాంటి పనులు చేసి మన వాళ్ళ పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి పోలీసుల మీద ప్రెజర్ పెట్టకండి. ఎవరు తప్పులు చేస్తే కానీ నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దానికి ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రొసీజర్ ప్రకారం చేస్తే కనుక శవాకి అంటారు, లేకపోతే కనుక మొట్టికాయలు. అంటే పర్సనల్ గ్రడ్జ్ త్రూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఎవరైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకున్నారో లేకపోతే ఇంకేదో చర్యలకు పాల్పడ్డారో దానికి ప్రతీకారంగా రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏపీలో. దానికి పోలీసులు బలైపోతున్నారు. పోలీసులు మీరు అన్నట్టుగా పోలీసుల మీద చాలా ప్రెషర్ వస్తుంది. ఇవన్నీ మనం వింటున్న దానికి నిదర్శనం ఈ ర్యాంకింగ్ అనుకోవచ్చా? రెడ్ బుక్ అనేది తప్పు అనేది ఈ ర్యాంకింగ్ చెబుతుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయ పార్టీలు రెడ్ బుక్లు అంటాయా, బ్లూ బుక్లు అంటాయా, వాళ్ళ బుక్కులతోటి పోలీసులకు సంబంధం లేదు. పోలీసులకు ఒక బుక్ ఉంది, పోలీస్ మాన్యువల్. ఆ పోలీస్ మాన్యువల్ ప్రకారం నడుచుకోవాలి, పోలీస్ చట్టం ప్రకారం నడుచుకోవాలి. వాటి ప్రకారం నడుచుకోకుండా మీరు రాజకీయ పార్టీల పుస్తకాలని ఫాలో అయితే మీరు ఆ పోలీసులుగా ఉండి వేస్ట్. అందుకని మీకోసం సపరేట్ మాన్యువల్ ఉంది. మీకు డిసిప్లిన్ అలాగా ఏ విధంగా డిసిప్లిన్ గా ఉండాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి. మీరు కష్టపడి ఐఏఎస్లు అయిన తర్వాత ఐపీఎస్లు అయిన తర్వాత మేము ప్రభుత్వాలు చెప్పినట్టు నడుస్తామంటే మీరు కేసులు ఎదుర్కోక తప్పదు. మరి మీకు కూడా కేసులు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సరే పోలీసుల మీద కూడా ప్రైవేట్ గా కేసులు పెట్టడానికి అవకాశం ఉంది తప్పులు చేస్తే. పోలీసులు ఏమి చట్టానికి అతీతులు కాదు. మనం ఏదో అనుకుంటాం పోలీసులు ఏదో చేశారు అనుకుంటాం. కానీ నిజంగా పోలీసులు తప్పు చేస్తే అవసరమైతే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ఏ బాధ్యత కోసం అయితే మీరు కాకి డ్రెస్ చేశారో దాన్ని నిలబెట్టుకోకుండా రాజకీయ బాసులకి జీహుజూర్ అంటే మాత్రం ఇలా మొట్టికాయలు వేసుకోవాలి, మీ పరువు మీరే తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలు రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రెజర్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటారు, ఏ ప్రభుత్వం ఉన్నా. దానికి మీరు లొంగారా లొంగలేదా అన్న దాని మీద ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మీరు అందరికన్నా అడుగునున్నారు అంటే మీ దగ్గరికి ఏ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏ విధంగా కంప్లైంట్ చేయాలి ఎవరైనా? ఎందుకంటే మీరు ఆఖరిలో ఉన్నారు, దేశం మొత్తం మీద ఆఖరిలో ఉన్నారని చెప్పి రికార్డులు చెప్తున్నాయి. అంటే మీరు బాగా పనిచేయట్లేదని మీ మీద ఏ నమ్మకం పెట్టుకుని పోలీస్ స్టేషన్కి రావాలి? పోలీస్ స్టేషన్ మీదే అసలు నమ్మకం లేకపోతే ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో? కాబట్టి పోలీసులు ఈ విషయంలో రాజకీయ నాయకుల కన్నా కూడా పోలీసులు రాజకీయ బాసులకి తలవకుండా ఉంటేనే మీ ట్రాక్ రికార్డ్ అనేది మెరుగుపడుతుంది. అది మీ చేతుల్లోనే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా మంచి పేరుండేది. రకరకాల కారణాలు, రకరకాల పార్టీలు, రకరకాల వాళ్ళ వల్ల మీరు అలాగా రాజకీయ బాసులకి మీరు లొంగిపోబట్టి
ఈ రోజు నానాటికి తీసుకట్టు నాగంబొట్లు అన్నట్లాగా ఈ రోజు ఆఖరికి వచ్చేసారు. ఒకప్పుడు ఢిల్లీలో అసలు ఏపీ పోలీస్ అంటే పెద్ద పేరు ఉండేది. అక్కడి నుంచి ఎవరన్నా తెచ్చుకోవాలి, మనం చాలా కీలకమైన పోస్టులో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఏపీ పోలీస్ అన్నట్లాగా అయిపోయింది. సో అందుకనే ఉదాహరణ, లేటెస్ట్ ఉదాహరణ కారుమూరు వెంకటరెడ్డి ఉదాహరణ. దీంట్లోనే తెలిసిపోతుంది మీరు సమర్థవంతంగా పనిచేయలేదు అని. కాబట్టి ఇప్పటికైనా ఆ ట్రాక్ రికార్డు మార్చుకోవడానికి పోలీసులు ప్రయత్నించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. శ్రీరామ్ గారు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ప్రైవేటైజేషన్ ఆపుతారు, కొన్ని నిధులు ఇస్తున్నారు, ఇలా నడిచిన నేపథ్యంలో ఇప్పుడైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న వైట్ ఎలిఫెంట్తో పోల్చడం, పని చేయకుండా జీతాలు ఇవ్వాలా అని అనడం, ఇవన్నీ చూస్తుంటుంటే వెరసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికే గవర్నమెంట్ సిద్ధమైంది, రెడీ అయిపోయింది అన్నట్టుగా మనం అనుకోవచ్చా? అసలు యూటర్న్ అనే క్వశ్చనే లేదండి. యూటర్న్ అనేది లేదు. ఒకటే, ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో ఈ రోజు దాకా ఏ మార్పు జరగలేదు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఆ నిర్ణయం అలాగే ఉంది. లేటెస్ట్ గా 2-3 నెలల క్రితం కూడా వేరే వాళ్ళు ఎవరో పార్లమెంట్ లో అడిగితే ఇది అండర్ గోయింగ్ ప్రాసెస్, అండర్ గోయింగ్ అని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు కేంద్ర మంత్రి. ఆ ప్రాసెస్ నడుస్తోంది అని చెప్పి. అందువల్ల ఆ ప్రాసెస్ అప్పుడు చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. మధ్యలో రాజకీయ కారణాలతో తాత్కాలిక ఉపశమనాలు కల్పిస్తున్నారు. రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఏం జరగదని మాట్లాడుతున్నారు. కానీ జరిగే పనులు అండర్ గోయింగ్ అన్ని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అక్కడ జరిగే పనులు కూడా అలాగే జరిగిపోతున్నాయి. ఎందుకంటే లేటెస్ట్ గా ఏదో ఫర్నెస్ వ్యవస్థ ఏదో దానికి అది ప్రైవేటైజేషన్ చేయడానికి ఆ మధ్య నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఆ ప్రాసెస్ అంతా నడుస్తూనే ఉంది. అంటే పైకి మాత్రం ఇది జరగట్లేదు అని చూపిస్తున్నారు, కానీ లోపల ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క డివిజన్ ని ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముందు మాత్రం బోర్డు RNL అని ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ అని ఉంటుంది. కానీ లోపల రకరకాల కంపెనీలు వచ్చేస్తాయి. ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కంపెనీ వచ్చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు, అవి కూడా అన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక బస్సు ఉందనుకోండి, ఆ బస్సు లాగానే కనబడుతుంది మనకి, కానీ లోపల స్టీరింగ్ వెళ్ళిపోతుంది, ఇంజన్ వెళ్ళిపోతుంది, హార్న్ వెళ్ళిపోతుంది, బ్రేకులు ఉండవు, బ్రేకులు ఎత్తేసుకెళ్ళిపోతారు. ఒక్కొక్క పార్ట్ ని పిక్కుని వెళ్ళిపోతారు. పైకి మాత్రం డొక్కు మాత్రం అలా కనిపిస్తుంది. బస్సు అలాగే ఉంది చూసారా, బస్సును మేమేం ముట్టుకోలేదు, బస్సు అలాగే ఉంది అంటారు. అది ఆ బస్సు అనేది ప్రయాణానికి పనికిరాదు. దాంట్లో ఏ ఒక్క పార్ట్ పనికొచ్చే పార్ట్ ఉండదు. పనికొచ్చే పార్ట్లన్నీ పీక్కి వెళ్ళిపోతారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అది జరుగుతోంది. సో అందువల్ల వీళ్ళు ఎందుకంటే అందుకనే దీన్ని వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పిచ్చి కుక్క అని ముద్రేయటం. చంపేసే ముందు కుక్కని చంపాలంటే కేసు అవుతుంది కాబట్టి దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేస్తే పిచ్చి కుక్కని చంపితే కేసు కాదు. సో అందుకని దీన్ని పిచ్చి కుక్క అని ముద్రేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా, మోడీ గారు చేస్తున్నారా, ఇంకోటి ఎవరు చేస్తున్నారా అనేది కాదు ఇక్కడ సమస్య. ఇది ఆంధ్రుల హక్కు. ఆంధ్రుల హక్కు అంటే యాక్చువల్గా ఈ రోజు మాట్లాడుకోవాలంటే తెలుగు వాళ్ళ హక్కు. ఎందుకంటే తెలంగాణలో వ్యక్తులు కూడా దీనికోసం ప్రాణత్యాగం చేశారు. ఈ రోజున్న తెలంగాణ, అప్పుడు ఆంధ్ర. సో వాళ్ళు కూడా ఇప్పుడు దానికోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం ఆంధ్రుల హక్కు మాత్రమే కాదు, ఇది మొత్తం తెలుగు వాళ్ళ హక్కు. ఈ హక్కు మాత్రమే కాదు, ఇది ఆత్మగౌరవ నినాదం. ఇది ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి మాకంటూ ఒక ఉక్కు పరిశ్రమ ఉండాలని చెప్పి పోరాటం చేసి ప్రాణాలకు తెచ్చుకున్నది. అలాంటి దాని మీద ఎవరు కన్నేసినా కూడా ఖచ్చితంగా తెలుగు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళందరి మీద కూడా రియాక్ట్ అవుతారు, తిరగబడతారు. తెలుగువాడి ఆత్మగౌరవం మీద దయచేసి దెబ్బ కొట్టద్దు. ఇది ఒక తెలుగువాడిగా, తెలుగు అభిమానిగా చెప్తున్న మాట. ఇది చాలా సీరియస్ మ్యాటరు. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, చాలా సీరియస్ మ్యాటరు. తెలుగువాడి ఆత్మగౌరవం మీద మీరు దెబ్బ కొడుతున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు దెబ్బ కొడుతుంటే మీరు అడ్డుపడాల్సింది పోయి మీరు వాళ్ళకి సహకరించే పనులు చేస్తూ ఉంటే తెలుగువాడు అనేవాడు ఎవడు కూడా క్షమించరు. పార్టీలతో దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా దీని మీద ఏ పార్టీ దీనికి ఎగనిస్ట్ గా ఉన్నా సరే వాళ్ళ మీద రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన లేటెస్ట్ గా వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడడం అనేది చాలా పొరపాటు విషయం. అందుకనే ఇప్పుడు ఇన్ని రియాక్షన్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలాంటి సెల్ఫ్ గోల్ వేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారేమో కరెంటు తీగల మీద ఎందుకు పనికిరావు, కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవడం అని తప్ప ఎందుకు పనికిరావు కరెంటు తీగలు అన్నారు. అప్పుడు ఒకసారి దెబ్బతిన్నారు. ఆ తర్వాత వ్యవసాయం దండగన్నారు, అప్పుడు దెబ్బతిన్నారు.
ఆ తర్వాత లాస్ట్ టైం 2014-19 మధ్యలో ఎవరన్నా దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని మాట్లాడారు, అప్పుడు దెబ్బతిన్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఈ అనవసరంగా ఉత్త పుణ్యానికి ఈ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడడం, రెండోది కార్మికులకి బుద్ధి ఉందా లేదా, తమాషాలు చేస్తున్నారా అని మాట్లాడడం ఏదైతే ఉందో చాలా చాలా పొరపాటు. ఎందుకంటే ఆ కార్మికులు అక్కడ లేకపోతే అంత మీకు ప్రొడక్షన్ ఎలా వస్తుంది? మీరు కనీసం ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోయినా కూడా ఆ స్థాయిలో దానికి ప్రొడక్షన్ వస్తుంది. ఈ రోజు కూడా ఆ స్థాయిలో ఉందంటే అంతమంది పని చేయబట్టే. కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి, ఓకే, కానీ ఇంతమంది కార్మికులు పని చేయకుండా కేవలం డబ్బులు ఇస్తేనే వచ్చిందా? ఆ కార్మికులను మీరు ఎందుకు అవమానం చేస్తున్నారు? మీరు కార్మికుల వైపు నుంచి కొన్ని తప్పులు జరుగుతున్నాయి, నేను కాదను. ఆ తప్పులు జరుగుతున్నాయంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? అది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వమే ఆ తప్పుల్ని సరిదిద్దకుండా ఇది బయట ఎలిపెంట్ అయిపోయింది, దీన్ని మేము ప్రైవేట్ చేస్తామంటే దాని ఎలా ఉంటుందంటే, ఇంట్లోకి ఎలుకలు వచ్చాయంటే ఇల్లు తగలెట్టుకున్నాడంటాడు ఎవడో. ఇల్లు తగలెట్టుకోకూడదు, ఇంట్లో ఎలకలు ఉన్నాయి అంటే ఎలకల మందు పెట్టి ఎలకలు చంపేయాలి తప్ప ఇల్లు తగలెట్టేసుకుంటారా? ఇప్పుడు అక్కడ కార్మికుల వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయంటే కార్మికులు తప్పులు జరగకుండా చూడాల్సింది మీరు, చూడవలసింది పోయి అసలు మొత్తం దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తా ఉంటాం అనేది, లేదంటే వైట్ ఎలిఫెంట్ అంటాం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ మరొక అంశం రాజమౌళి గారి కామెంట్స్. ఆయన వారణాసి అంటూ ఒక సినిమా చేస్తున్నారు, అండ్ మహేష్ బాబు గారి లుక్ చూసాం, నందిపై వస్తున్నారు, త్రిశూలం పట్టుకున్నారు. కాకపోతే ఆయన వ్యక్తిగత విషయం నేను దేవుణ్ణి నమ్మను అని ఒక మాట అన్నారు. ఇప్పుడు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజమౌళి గారు ఆ మాట అనడం కరెక్ట్ కాదండి, తప్ప? తను వ్యక్తిగతంగా తను ఏదైతే తన మనసులోని భావన ఉందో అది బయటకు చెప్పడం అనేది కంప్లీట్గా రాంగ్ అంటారా? దీన్ని ఆయన మాట్లాడిన విషయాన్ని 2 పార్ట్లుగా చూడాలి. ఒకటి, నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదండి, ఓకే, అంతవరకు నో ప్రాబ్లం. అక్కడ దాకా నీ ఇష్టం, నీ భావానికి సంబంధించిన విషయం నువ్వు ఏదైనా అనుకో, మాకేం సంబంధం. కానీ దాని తర్వాత ఎక్స్టెన్షన్, హనుమంతుల వారు ఏదో చేసేస్తాడు, మా వెనకాల ఉంటాడు, ఏదో చేసేస్తాడు అన్నారు. ఇదేనా చేసింది హనుమంతుల వారు అని నాకు కోపం వచ్చింది. ఏంటి, ఆయన ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ టెక్నికల్ ప్రాబ్లం సరిదిద్దలేదంట, హనుమంతుడికి వచ్చి సరిదిద్దలేదంట. తమాషాలుగా ఉందా రాజమౌళికి? ఒళ్ళు ఏమన్నా తిమ్మిరిగా ఉందా రాజమౌళికి? నీ ఎలక్ట్రీషియనా హనుమంతుడు? నీ ఎలక్ట్రీషియనా? నీ టెక్నీషియనా? అంత ఇచ్చావండి. నీ టెక్నీషియన్కి డబ్బులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టావు, వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు చేయలేకపోయారు. నువ్వు హనుమంతుడికి ఎంత ఇచ్చావండి? నీకు హెల్ప్ చేయడానికి ఎంత ఇచ్చి కూర్చోబెట్టావు? డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టిన టెక్నీషియన్ చేయవలసిన పని నీకు వచ్చి హనుమంతుడు చేయాలా? ఏమో ఒళ్ళు కొవ్వు? ఎందుకా ఒళ్ళు కొవ్వు? పైగా నాన్నగారు నమ్మిన దాన్ని నువ్వు నమ్మట్లేదంటే నువ్వు ఎలాంటి కొడుకువి? నువ్వు ఎలాంటి కొడుకువి? నాన్నగారు చక్కగా హనుమంతుడిని దీని వెనకాల రక్షిస్తాడు అని చెప్తే నువ్వు అసలు నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు అంటే నువ్వు ఎలాంటి కొడుకు అసలు? పైగా నువ్వు గతంలో రాముడు క్యారెక్టర్ నాకు ఇంట్రెస్ట్ లేదు, రాముడు క్యారెక్టర్ అసలు ఏమాత్రం బోరింగ్ క్యారెక్టర్ అని మాట్లాడతావా? అదే రాముడు క్యారెక్టర్ నేర్చుకుని నువ్వు ఇప్పుడు మహేష్ బాబుకి అదే రాముడు క్యారెక్టర్ వేసి డబ్బులు మాత్రం జనాల దగ్గర పడేస్తావా? కోట్లు. సిగ్గుందా అసలు నీకు? సిగ్గుందా? ఓ పక్కన నువ్వు నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నవాడివి, నీకేం హక్కు ఉంది హనుమంతుడి మీద కోపం తెచ్చుకోవడానికి? నీకు అసలు లేని హనుమంతుడి మీద నీ కోపం ఏంటి? నువ్వే లేడని చెప్తున్నావు, దేవుడు లేడని చెప్పి నువ్వు లేని దేవుడి మీద నీ కోపం ఎందుకు వస్తుంది? అంటే నువ్వు పిచ్చోడి కింద లెక్క. నువ్వు ఒక్క నిమిషంలోనే 2 మాటలు మాట్లాడు, నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నావు, ఓకే ఫైన్. లేని దేవుడి మీద నీకు కోపం వచ్చినప్పుడు అంటే నీకు బుర్రనవాడేవా, బుర్ర తక్కువడేవా, మెంటలాడివా, నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలా? ఏమనాలి నిన్ను? నువ్వు తెలివైనడివా? నువ్వు పెద్ద డైరెక్టర్వా? నీకు నువ్వు చేసే డైరెక్షన్ కి కొన్ని వందల వేల మంది టెక్నీషియన్ సహాయపడితే నీకు ఆ రిజల్ట్ వస్తుంది. ఒక్క సీజీ లేకుండా నువ్వు సినిమా చూపించు. నీకు మొత్తం ఫారిన్ టెక్నీషియన్ అందరిని ఎందుకు తెచ్చుకుంటున్నావు నువ్వు? వాళ్ళు లేకుండా ఏపీలో ఉన్న టెక్నీషియన్స్ సినిమా తీయలేవా? ఎన్నో వందల మంది సీనియర్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నీకు ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి బోల్డ్ డబ్బులు పోసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ సీజీలు అవన్నీ తీసుకొచ్చి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏదో బాగానే చేస్తున్నావు. కథ పాడు ఏముండదు అందులో. RRR చూడండి మీరు, కథా పాడు ఏమన్నా ఉందో దాంట్లో? అయినా సరే ఏంటి ఆ టెక్నికల్ వాల్యూస్, ఆ పిక్చరైజేషన్, గ్రాండీర్, దాన్ని చూసి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఏమి ఇస్తున్నారు? ఇది ఎవరికి డబ్బులు ఇచ్చారు? రాజమౌళికి ఇవ్వాల డబ్బులు, సీజీ వర్కులకి డబ్బులు ఇచ్చారు, ఆ టెక్నీషియన్లకి డబ్బులు ఇచ్చారు, రాజమౌళికి ఇవ్వాల కెమెరా పంకనానికి ఇచ్చారు.
రాజమౌళికి 4 డబ్బులు రాగానే కింద పేద శ్రీరామ్ గారు, తెలియదు. ఇప్పుడు రాజమౌళి గారి వ్యాఖ్యలకి సంబంధించి హిందూ సంఘాల నాయకులుగా మీరు ఏమైనా అంటే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, మాట్లాడదాం అనుకుంటున్నారా? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారండి, వానరసేన అని, రాష్ట్రీయ వానరసేన అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ మీద పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకున్నారు? దాకా ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాజమౌళిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పెట్టాలి కదా, ఇమ్మీడియట్ గా పిచ్చాసుపత్రిలో పెట్టాలి రాజమౌళిని. దేవుడు పక్కన లేడంటాడు, దేవుడి మీద నాకు కోపం వచ్చింది అంటాడు. అంటే పిచ్చోడు, ఒక నిమిషానికి ఆయన మైండ్ వేవరింగ్ అయిపోతుంది. అలాంటాడు బయట ఉండడానికి అవకాశం లేదు, పిచ్చాసుపత్రిలో ఉండాలి. కానీ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవట్లా. అంటే సామాన్యుడికి ఒక రూలు, రాజమౌళికి ఒక రూలా? మామూలు ఎవరన్నా దేవుడిని తిడితే మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఇమీడియట్ గా పెద్ద కేసు పెడతారు కదా. రాజమౌళి మీద ఎందుకు కేసు పెట్టలా? అసలు రాజమౌళి క్యారెక్టర్ గురించి ఇంతకు ముందు వాళ్ళ స్నేహితుడు ఒకటి చెప్పాడు, ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పాడు, నేను చచ్చిపోతాను అవసరం అయితే అని కూడా చెప్పాడు. అప్పుడు మీడియా కూడా తప్పు చేసింది. పెద్ద డైరెక్టర్ రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ మనకు చూస్తేనేమో చాలా మంచిగా కనబడతాడు, ఇలాంటి వాడి మీద ఇతను వీడియో రిలీజ్ చేస్తాడు అని చెప్పి మీడియా అంతా అతను తిట్టిపోసింది. ఇప్పుడు తెలుస్తుంది కదా రాజమౌళి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది. ఇప్పుడు మొత్తం తెలుగు ప్రజలందరికీ కాదు, ఇంటర్నేషనల్ గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది ఇవాళ రాజమౌళి అసలు క్యారెక్టర్ ఏంటనేది. పైకి కనబడే క్యారెక్టర్ ఒకటి, లోపల ఉన్న క్యారెక్టర్ ఇంకొకటి. దేవుడినే నమ్మని వాడు ఫ్రెండ్షిప్ ని నమ్మలేదు, ఆ ఫ్రెండ్షిప్ కూడా దోహం చేశాడని చెప్పి ఆ ఫ్రెండ్ వీడియో పెట్టేటప్పుడు రాజమౌళి ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని చెప్పి మనకు ముందే తెలిసినా కూడా మనం ఇప్పుడు పోలీసులు ఎలా తప్పు చేశారో ఆ రోజు మనం అలా తప్పు చేసాం, రాజమౌళిదే కరెక్ట్ అయ్యి ఉంటుందిలే అని. ఇప్పుడు వాటన్నిటి మీద కూడా ఆలోచించాలి. అసలు ఏం జరిగింది, ఇతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి? మామూలు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు రాజమౌళి, అతను ఇతని జీవితంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అక్కడ ఏం జరిగినాయి, ఏ నేరాలు ఘోరాలు జరిగినాయి చూడాలి. కాబట్టి ఏంటంటే రాజమౌళికి చెప్పేది ఒకటే, డబ్బు వచ్చినంత మాత్రాన ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తిస్తే 1 నిమిషం పట్టదు. అసలు 1 నిమిషం సేపు, ఒక 10 నిమిషాల సేపు ఆ లైట్లు, ఆ టెక్నాలజీని పని చేయబోతేనే గిలగిల్లాడిపోయావే. ఒక ఫ్లాప్ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక ఫ్లాప్ వస్తే నువ్వు తట్టుకోగలవా? నిజంగా దేవుడు కనుక నీ మీద గట్టిగా తలుచుకుంటే ఒక ఫ్లాప్ వస్తే నువ్వు తట్టుకోగలవా? 10 నిమిషాలు టెక్నాలజీ 10 నిమిషాలు పని చేయబోతేనే గందరగోళం అయిపోయి, నాన్నగారు నీకు పనికిరాలా, భార్య నీకు రోజు పూజ చేసే భార్య పనికిరాలా, నాన్నగారు పనికిరాలా, నీకు దేవుళ్ళ దాకా వెళ్ళిపోయి తిట్టేసేదాకా వెళ్ళిపోయావు, అంత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయావు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ నాడికి రేపు పొద్దున ఒక ఫ్లాప్ వస్తే అసలు ఇతని పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఖచ్చితంగా ఇతని విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతనికి మానసికంగా చాలా సమస్యలు ఉన్నట్టు కనబడుతుంది చూస్తుంటే. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.